కార్యక్రమం ముందుగా చెప్పాల్సింది ఏంటంటే క్రికెట్ టీం 30 టీములతో రాంబలపురం మండలంలో క్రికెట్ టీం ఓపెనింగ్ జరిగింది. దానిలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి మనం బహుమానం ఇవ్వడం జరిగింది. ఇది ఫైనల్ డే నాడు ఎమ్మెల్యే గారు నేను అందరూ వెళ్తాం. ఎమ్మెల్యే గారు విన్నర్స్కి ఇస్తారు, నేను రన్నర్స్కి ఇస్తాను. ఇది ప్రతిసారి జరుపుతున్న ఈ కార్యక్రమం. మెయిన్ చెప్పవలసింది ఏంటంటే యంగ్స్టర్ని ప్రోత్సహించాలంటే ఇటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్, గేమ్స్ ఇటువంటివి మనం చేస్తున్నాం. ఇది గత 15 సంవత్సరాలుగా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన మద్దతు ఇస్తున్నాం, వాళ్ళని మంచి లెవెల్కి పంపిస్తున్నాం. రాజా కాలేజ్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం మనం ఇది కండక్ట్ చేసి మన నియోజకవర్గం ఒకటే కాకుండా జిల్లా వైద్యుగా విజయనగరం జిల్లా, మండ్యం జిల్లా, అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదంతా మనం యూత్ డెవలప్మెంట్ ఇవి చేస్తున్న అన్నిటికీ మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ విధంగా బలోపేతం చేయాలి. ఇంకా 27 టీములు ఆడవలసిన ఈ 27 టీములు ఆడటానికి 10 రోజులు పడుతుంది. 10 రోజుల తర్వాత ఈ విన్నర్స్ రన్నర్స్ నిర్ణీతలు చేయబడుతుంది. కాబట్టి ఆ రోజు కూడా నేను రావడం జరుగుతుంది. అది రాంబలపురంలో భూసావలస గ్రామంలో ఈ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. మన జనసేనగా అభ్యర్థి మహేష్ అని కుర్రాడు చనిపోయే కారణంగా యాక్చువల్గా ఈ పోటీ కార్యక్రమాలు, ఈ క్రికెట్ కార్యక్రమం జరుగుతుంది. పాడగ మండలంలో ఇంచుమించుగా 30 విలేజ్ నుండి అందరూ వచ్చారు. ఈరోజు అందరూ కలిశారు. నాకు చాలా చాలా సంతోషం. ఆ కుర్రాడు కలిపి ఏ లోకంలో ఉన్నాడో ఆయనకి మనస్ఫూర్తిగా శాంతి జరగాలని కోరుతూ నేను అందరితో వివరించుకున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన.